ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా. మిస్లానికి రెగ్యులర్గా వెళ్తాం అన్నయ్య. అయితే లాస్ట్ ఇయర్ 50 days అప్పుడు నా భర్త చాలా త్రాగు నుండి ఉండేవాడు. ఏ చర్చికి మేము వెళ్ళలేదు. ప్రభువా ఈ లాస్ట్ ఇయర్ పంపించండి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అసలు నా భర్త చర్చికి తీసుకెళ్ళని కూడా ఇష్టం లేదు. అద్దు నేను తీసుకెళ్ళని అన్నాడు. కానీ అక్కడ అడుగు పెట్టినాం అంతే అన్నయ్య. దేవుని కృపను బట్టి నా భర్తను త్రాగు నుండి దేవుడు విడిపించిండు. ప్రతిసారి పూర్తిగా విడుదల పొందిండు. ఎన్ని సంవత్సరాలుగా తాగేవాడమ్మా? 25 years నుండి 25 years గా తాగేవాడు ఫుల్ గా తాగేవాడు. మీరు ఎప్పుడు వచ్చారమ్మా అక్కడ హైదరాబాద్ మందిరానికి? ఎప్పుడు వచ్చారు? అప్పుడు లాస్ట్ ఇయర్ ముగింపు సభ ఇక్కడ అయిపోయిన తర్వాత ప్రామిస్ లాండ్ లో వెళ్ళినా. ఫస్ట్ టైం వచ్చారు? అదే రోజు వచ్చారా? వచ్చినాం అన్నయ్య. ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి తాగడం లేదు? తాగట్లేదు. బాప్టిజం తీసుకున్నాం డాడీ దగ్గర. అక్కడనే రెగ్యులర్ గానే వెళ్తున్నాం. దేవుని కృపను బట్టి సంతోషంగా అన్నిట్లో మేము ఆశీర్వదింపబడ్డాం. అయితే మొన్న 2వ శనివారం నా కుమారునికి 104 ఫీవర్ ఉన్నది. ఇక్కడ స్వస్థతలు ప్రార్థనలు జరుగుతున్నాయి. 2వ శనివారం హాస్పిటల్కి వెళ్తే 104 ఉన్నదని డాక్టర్ చెప్పిళ్ళు. అయితే డాడీ యూట్యూబ్లో నేను లైవ్ చూస్తున్నా హాస్పిటల్లో ఉండి కూడా. మీరు ఎవరైతే అనారోగ్యంతో బెడ్ రీట్ అయి ఉన్నారో మీ తల మీద చేతులు పెట్టండి, దేవుడు మిమ్మల్ని తాకుతున్నాడు అన్నప్పుడు నా కుమారుని మీద చేయి పెట్టిన వెంటనే ఆ మొత్తం వేడి చాలా వేడిగా ఉన్నది. దేవుని కృపను బట్టి వెంటనే విడుదల వచ్చింది నా కుమారునికి.